ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇకపై నా నుండి వచ్చే సినిమాలు చిన్నపిల్లలు చూడలేరు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు నాని. ఇప్పటి వరకు క్లాసీ లుక్స్ లో పక్కింటి కుర్రాడిగా కనిపించిన నేచురల్ స్టార్ ఈ పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా వైలెంట్ హీరోగా మారిపోయాడు. చిల్డ్రనే కాదు, లేడీ ఫ్యాన్స్ కి దూరం జరుగుతున్నాడా? ఇకపై జోవియల్ నానిని చూడలేమా? నానిని చూస్తే మన ఇంట్లో మన పక్కింట్లో ఉండే అబ్బాయిలా కనిపిస్తాడు. అతడి నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా సినిమా చూడొచ్చు. నాని జోవియల్ నటనకు న్యాచురల్ స్టార్ యాప్ట్ ట్యాగ్. కానీ కొంతకాలం నుండి నాని మారిపోయాడు. ఈ పాన్ ఇండియా స్టాండర్డ్స్ ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడేందుకు తనను తాను మార్చుకున్నాడు. మాస్ నుండి ఊరమాస్, వైలెంట్ నుండి మోస్ట్ వైలెంట్ హీరోగా మారుతున్నాడు. తన ఫ్యూచర్ సినిమాలను చిల్డ్రన్ చూడలేరంటూ స్టేట్మెంట్ ఇచ్చిన నేచురల్ స్టార్ అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. ఆల్రెడీ హిట్ 3లో రక్తపాతం పీక్స్ లెవెల్లో కనిపించింది. రాబోయే ప్యారడైజ్ లో కూడా దీన్ని మించి ఉండొచ్చు. శ్రీకాంత్ ఓదిలా టేకింగ్ స్టైల్ చూస్తూ ఉంటే దసరాకు మించి వైలెన్స్ ఉండబోతోందని అర్థమవుతోంది. జడల్ అంటూ డిఫరెంట్ లుక్ అండ్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు నేచురల్ స్టార్. సినిమాకు డ్రాస్టిక్ చేంజెస్ చూపిస్తున్నాడు నాని. హిట్ 3 ప్యారడైజ్ లో వర్స్టాలిటీ చూపించిన నాని సుజిత్ తో తెరకెక్కించబోయే బ్లడీ రోమియోలో గ్యాంగ్ స్టార్ అవతారమెత్తబోతున్నాడు. పేరుకు తగ్గట్లుగా బ్లడ్ కమ్ రొమాంటిక్ యాంగిల్ ఉండబోతోంది అన్నది బస్. సమ్మర్ నుండి షూటింగ్ షురూ కాబోతోంది. నాని లైనప్ చూస్తూ ఉంటే చిల్డ్రనే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దూరం చేసుకోబోతున్నట్లే కనిపిస్తోంది. ఈ చేంజెస్ కేవలం టెంపరీనేనా, లేక ఇవే కంటిన్యూ చేస్తాడా? ఫ్యూచర్లో తన ట్యాగ్ లైన్ కు యాప్ట్ అయ్యే సినిమాలు ఈ హీరో నుండి చూడలేమా? లెట్స్ సీ.